చెప్పే విధంగా మాత్రం వేల సంవత్సరాలుగా మాకు తిండి పెట్టిన సమాజానికి దగ్గర చేసిన మా డప్పు ప్రదర్శన మాత్రం ఉండి తీరుతుంది. తేదీ ప్రకటించకపోవచ్చు, కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా తేదీ ప్రకటిస్తాం, జరిగి తీరుతాం. అందులో రెండో మాట, నేను ఈ విషయాన్ని పేపర్లో చూసిన వెంటనే నిన్ననే ఇటు వచ్చాము. అతను వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలమాదిగ ఎమ్మెల్యేలను కూర్చుని పెట్టి మాట్లాడిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి కూర్చుని పెట్టి మాట్లాడారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ముందుకు మాలమాదిగలు పంపేటు 2 సార్లు, ఈయన ఒకసారి కూడా పంపారు. ఇక్కడ ఈ మాదిగలకు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒత్తిడి తొలగి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాడు, సాక్ష్యంగా నిలబడుతుంది. ఈ విషయంలో నేను మాదిగ ఎమ్మెల్యేలందరితో నేను ఫోన్లో మాట్లాడాను. మీరు ఆపండి ఆపండి ఆపండి, మీరు సమిష్టికి వెళ్ళి ఆపండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని నేను కోరుతున్నా. వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తును మీరు పట్టించుకోలేని వాళ్ళుగా చర్చలోకి వెళ్తారని విషయం కూడా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కాలం నుంచి రేవంత్ రెడ్డి గారి కాలం వరకు వస్తుంది. ఏదన్నా ఒక అంశం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొంత మోసం చేస్తున్నప్పుడు, లేదా లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ గట్టిగా నిలబడుతుంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ గట్టిగా నిలబడ్డ ప్రతిసారి మాదిగల్లోనే కొంతమంది దళాలను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ద్వారానే మా మీద మాట్లాడించడం, ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగేది మొదలేం కాదు, మొదటి నుంచి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మొన్నటి కేసీఆర్ వరకు ఇప్పటి వరకు జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా, మీరు ఆ స్టేట్మెంట్లలో కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులకు దగ్గర కనిపిస్తుంటారు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న కేసీఆర్ దగ్గర ఉన్నారు, అంతకుముందు ఇంకోటి దగ్గర ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అంటే పాలకుల విధానాలు అమలు చేయడమే వాళ్ళ లక్ష్యం తప్ప జాతికి భవిష్యత్తు గురించి ఆలోచించాలనే విషయం మనకు చాలా సందర్భాల్లో రుజువైంది. మేము దాన్ని పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉంటారు, అట్లాంటి పోషిస్తూనే ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది వీళ్ళు కాదు, వాళ్ళు ఆయన. ఎందుకు హామీ ఇచ్చింది ఆయన, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నది ఆయన, జవాబు చెప్పాల్సింది ఆయన.